చిన్నతనంలో అనేక రకాల పనులు చేసి, ఏవేవో చేశారు. అటు పేపర్‌లంట, అటు ఇటు అన్నీ చేసిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లోనూ ఫెయిల్ అవుతూ వచ్చారు ఒక వ్యక్తి. ప్రతి ఒక్క పని పని తీసుకోండి, ఆ పనిలో ఫెయిల్. ఇప్పుడు నేనొక సైకిల్ నేర్చుకోవాలనుకున్నాననుకో దాంట్లో ఫెయిల్. ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటే దాంట్లో ఫెయిల్. అలా ఫెయిల్ అవుతూ వచ్చారు ఒక వ్యక్తి. కానీ ఆయన 65 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి గుర్తుండిపోయే విధంగా, నోటి రుచి ఆకట్టుకునే విధంగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి, ఆ వయసులో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కర్నల్ హార్లాండ్ సాండర్స్. కేఎఫ్‌సి అధినేత. ఆయన వయస్సు 65 ఏళ్ళు. ఆయన ఇంక నేనేం సాధిస్తానులే బాస్. ఇంక ఏముంది నేను సాధించి. నా వయసయిపోయింది. తిందాం, పడుకుందాం, నా టైం వచ్చినప్పుడు ఎళ్ళిపోదాం అని అనుకునుంటే, ఈరోజు ఆయన అంత పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసేవారా? అంత పెద్ద పేరు సంపాదించుకునేవారా? బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇది కదా నా బ్రాండ్. ఏ ఏజ్ అయితే ఏది, ఇది కదా నేను రీచ్ అవ్వాలి అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ వయస్సులో కూడా. అంటే ఆయన ఒక పాత్‌ని నిర్ణయించుకున్నారు. నేను ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్తే నేను రీచ్ అవుతానేమో. ఆయన ఏ పాత్ లేకుండా ఒకవేళ వెళ్ళుంటే రీచ్ అయ్యేవాళ్ళా? అబ్సల్యూట్‌లీ నాట్. ఆయన ఒక పాత్ లేకుండా, ఒక సరైన దారి లేకుండా, డెస్టినేషన్ లేకుండా వెళ్తూ ఉంటే ఆయనకి డెస్టినేషన్ అనేది కనిపిచ్చేది కాదు. ఆయన ఎంత దూరమైనా వెళ్తూ ఉండేవాళ్ళే తప్ప, ఒక డెస్టినేషన్ అనేది కనిపిచ్చేది కాదు. ఇంకొక వ్యక్తి 76 ఏళ్ల వయసులో పెయింటింగ్ మొదలుపెట్టి వరల్డ్‌లోనే ఫేమస్ అయినటువంటి మహిళగా ఆవిడ నిలిచింది. ఆవిడే గ్రాండ్‌మా మొసెస్. 76 ఏళ్ల వయస్సు. ఇంట్లో కూర్చొని జస్ట్ చిత్రాలు గీస్తూ వరల్డ్ ఫేమస్ పెయింటర్‌గా ఇప్పుడు ఆమె ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆమె ఏజ్ ఎంతండి? 76 సంవత్సరాలు. అందుకే ఏ వయసైనా సరే, వయసుతో సంబంధం లేకుండా లక్ష్యాలని సాధించి లక్షల మంది వ్యక్తులను ప్రభావితంగా వాళ్ళను ఒక దారిలో తీసుకెళ్ళాలి. ఒక మోటివేషనల్ స్పీకర్‌గా మార్చాలి అనే ఒక మంచి ప్లాట్‌ఫార్మే ఇంపాక్ట్ ఫౌండేషన్. అటువంటి నంబర్‌కి రిజిస్ట్రేషన్ చేసుకొని, వెంటనే ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్‌కి జాయిన్ అయిపోండి. మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఆల్ ద బెస్ట్.